ఆకాశంలో సగం, అభివృద్ధిలో సగం, అవసరమైతే అందరికంటే ముందుంటామని నిరూపించి ఈనాడు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే కాకుండా నాతో పాటు ఈ కార్యక్రమంలో మిత్రులు, సహచర మంత్రివర్గ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారిని, మిత్రులు, సహచర మంత్రివర్గ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, రాజ్యసభ సభ్యులు మిత్రులు అనిల్ కుమార్ యాదవ్ గారిని, రంగారెడ్డి జిల్లా సీనియర్ శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారిని, అదేవిధంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యులు, ఈ ప్రాంతం వారి నియోజకవర్గ పరిధిలోనే వస్తుంది, శ్రీ గణేష్ గారిని, జూబ్లీహిల్స్ శాసనసభ్యులు నవీన్ యాదవ్ గారిని, మహిళా కమిషన్ చైర్పర్సన్ హైదరాబాద్ నగర మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మి గారిని, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లను, మహిళా కమిషన్ సభ్యులను, రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది ఆడబిడ్డలు ఈ కార్యక్రమానికి హాజరై నీకు అండగా నిలబడతాం, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి చక్రాల మీద నడిపించండి అని ధైర్యాన్ని ఇచ్చిన ఆడబిడ్డలందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వేదిక మీద ఉన్న అధికారులతో పాటు ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలకు తెలుసు, మృగశిర కార్తె మొదలైంది. మృగశిర కార్తె మొదలైందంటే వ్యవసాయ పనిముట్లు, వ్యవసాయానికి సమాయత్తమవుతాం. ఈ వ్యవసాయానికి ప్రాణవాయువే మా ఆడబిడ్డలు. అలాంటి ఆడబిడ్డలు ఈనాడు 553 ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేసి ఈరోజు తెలంగాణ జాతికి అంకితం చెయ్యడానికి పాల పిట్టల్లాక వేలాది మంది ఇందిరమ్మ మహిళా శక్తి చీరలు కట్టుకొని పాల పిట్టల్లాగా ఇక్కడ వేలాది మంది వచ్చి కూర్చుంటే నా మనసు నిండిపోయింది. దసరా పండుగ చేసుకున్నట్టుగా నాకు ఆనందంగా ఉంది. భారతీయ సమాజం గురించి నేను మా అక్కలకు, మా చెల్లెళ్ళకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి వచ్చిందని గొప్పగా చెప్పుకునే సంస్కృతి మనది. ఈ దేశాన్ని, భరతమాతను, మాతతో అంటే తల్లితో, మహిళతో పోల్చుకునే గొప్ప సంస్కృతి. తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ తల్లిగా మనం పిలుచుకుంటున్నామంటే తల్లి రూపంలో ఆడబిడ్డను స్మరించుకోవడము మన యొక్క సంస్కృతి. భూమిని కూడా భూమాత అన్నారు కానీ భూపిత అని అనలేదు. మన సంస్కృతి సాంప్రదాయంలో మహిళకు, ఆడబిడ్డకు ఉన్న ప్రత్యేకమైన గుర్తింపు, వాళ్ళ శక్తి శ్రీమతి ఇందిరాగాంధీ గారి ప్రపంచానికి చాటి చెప్పిండ్రు. మొట్టమొదటి భారతీయ మహిళా ప్రధానమంత్రిగా ప్రపంచ దేశాల ముందు ఐరన్ లేడీగా నిలబడి యుద్ధంలో పాకిస్తాన్ను ఓడించడమే కాదు, పాకిస్తాన్ని 2 ముక్కలు చేసి బంగ్లాదేశ్ అనే కొత్త దేశాన్ని సృష్టించగలిగిన ఉక్కు మహిళ, గొప్ప నేత శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఆ ఇందిరాగాంధీ గారి నేతృత్వంలో నడిచిన ఈ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఏర్పడిన ఈ తెలంగాణ